బుజ్జి తల్లి పాటతో ఒక్కసారిగా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన తండేల్ యూనిట్ సభ్యులు విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఫిబ్రవరి 7న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ను ఇటీవల వైజాగ్లో భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి విడుదల చేశారు. వైజాగ్ ఈవెంట్కి మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని మించి హైదరాబాద్లో భారీ ఎత్తున తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించిన సినిమా కావడంతో అల్లు అర్జున్ ఈ సినిమా ప్రీ రిలీజ్కి ఈవెంట్కి పాల్గొంటున్నారనే వార్తలు వస్తున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్లో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్ బాధ్యతను అల్లు అర్జున్ సైతం తన వంతు భుజాన వేసుకున్నారని సమాచారం అందుతోంది. తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అల్లు అర్జున్ హాజరయ్యేందుకు రెడీ అవుతున్నారట. పుష్ప 2 సినిమా ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ ఒక వర్గం నుంచి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నారు. అంతేకాకుండా కేసులు ఎదుర్కొని ఒక రోజులు జైల్లో నుండి వచ్చారు. పుష్ప 2 సినిమా వివాదం తర్వాత అల్లు అర్జున్ ఇప్పటి వరకు పబ్లిక్ ఈవెంట్లో పాల్గొనలేదు. దాంతో తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు అల్లు అర్జున్ హాజరయ్యే అవకాశాలున్నాయనే ఉత్కంఠ నెలకొంది. నాగ చైతన్య సాయి పల్లవి కాంబోలో ఇప్పటికే వచ్చిన లవ్ స్టోరీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఈ సినిమాపై అంచనాలు అంతకు మించి ఉన్నాయి. ముఖ్యంగా కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ను దక్కించుకున్న దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా కావడంతో తండేల్పై అంచనాలు అదే స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. పైగా సాయి పల్లవి గ్యాప్ తర్వాత టాలీవుడ్ సినిమాలో నటించింది. ఆమె విరాట పర్వం సినిమా తర్వాత తెలుగులో కనిపించలేదు. అందుకే ఈ సినిమా కోసం ఆమె ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు పుష్ప 2 ది రూల్ సినిమాతో వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించారు అల్లు అర్జున్. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించనున్న కొత్త మూవీ ఏంటి అనే ప్రశ్నకు అధికారికంగా జవాబు లేదు. కాగా పుష్ప 2 ది రూల్ తర్వాత త్రివిక్రమ్ తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ సినిమా ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే ఎవరితో ముందుగా మూవీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే అల్లు అర్జున్ సినిమా చేయనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో వంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత ఈ ఇద్దరి కాంబోలో రూపొందనున్న 4వ సినిమా ఇది. ఈ ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ భారీ కాన్వాస్ ఉన్న వైవిధ్యమైన కథను సిద్ధం చేసినట్లు టాక్. శివుడి తనయుడైన కార్తికేయుడు యుద్ధదేవుడిగా ఎలా మారాడు, తండ్రి అయిన శివుణ్ణి తిరిగి కలవడానికి కార్తికేయుడు బయలుదేరినప్పుడు అతని ప్రయాణం ఎలా సాగింది అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుందట. సోషల్ మైథలాజికల్ ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ కథని సిద్ధం చేస్తున్నారని టాక్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నాగవంశీ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్లో ప్రారంభం కానుందని సమాచారం. అల్లు అర్జున్ ఇప్పటి వరకు చేసిన పాత్రలకి పూర్తిగా వైవిధ్యంగా కార్తికేయ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.